ఇప్పుడు పెద్ద గ్లిమ్స్ అయితే బాగానే ఉంది. ఐపీఎల్ బ్యాట్ తోటి కొట్టినట్లు. సో బ్యాట్ తీసుకొని వచ్చి మరి ఎవరిని కొట్టి ఆ బాల్ కొట్టిండు కానీ ఆ బాల్ని ట్రోలింగ్ చేస్తున్నారు అందరూ. ఎవరు అనుకుంటున్నారు మరి ఆ బాల్ ట్రోల్? ట్రోలర్ ఇప్పుడు బాలయ్య బాబు పట్టుకున్నాడు బాలు. ఇంకా చాలామంది ఐపీఎల్లో పట్టుకున్నారు కదా, చాలామంది అట్లా ట్రోలింగ్ చేస్తున్నారు. అంటే ఇది బుచ్చిబాబు కాంబినేషన్ కదా, మరి ఎలా ఉంటుంది అంటారు? కొంతమంది మాస్ అంటున్నారు, ఇంకొంతమంది ఊరు మాస్ అంటున్నారు, నాట్ మాస్ అంటున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ కేటగిరీ? బుజ్జిబాబు సైలెంట్గా ఉంటాడు, వైలెంట్గా చూపిస్తాడు. సో అది ఆయన క్యారెక్టరు. సో సైలెంట్గా ఉండి వైలెంట్ చూపిస్తాడు. సో సినిమాలుగా ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగుంటుంది. బుజ్జిబాబు అంటేనే సినిమా, సినిమా అంటే బుజ్జిబాబు. అంటే రామ్ చరణ్ని చూసుకున్నట్టయితే ఇంత మాస్ లుక్లో మనం చూసిందంటే ఒక సో రంగస్థలంలోనే ఎంత మాస్గా చూసాము. మళ్ళీ ఇప్పుడు అదే ఇప్పుడు బుచ్చిబాబు అదే శిష్యుడుగా సుకుమార్ శిష్యుడుగా రాబోతున్నాడు. మరి ఎలా ఉంటుంది ఆ కాంబినేషన్? మళ్ళీ ఒక రంగస్థలం చూసినట్టు ఉంటుంది. రంగస్థలం మించింది ఉంటుంది. సో రంగస్థలంతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. సో రంగస్థలం మించి ఉంటుంది. బుజ్జిబాబుతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మనకి గేమ్ చేంజర్ అయితే ఫ్లాప్ అయింది. మరి ఇప్పుడు ఈ సినిమాతో అంటే పెద్దతో కూడా మంచి హిట్ కొట్టే అవకాశం ఉందంటారా? 100% బ్యాట్ తీసుకొని వచ్చిండు కదా. సో బ్యాట్ తోటి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి వచ్చినట్లు ఉంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అయితే ఈ సినిమాలో నటిస్తుంది. మరి ఇలా కాంబినేషన్ మరి చిరంజీవిని ఇంకా శ్రీదేవిని చూసినట్టే ఉంటుంది అంటారా? 100%.